హాయ్ ఫ్రెండ్స్, మై ఛానల్ వెంకట్రావు బ్లాగ్స్. ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. అందరూ బాగుండాలి, అందరూ నేను ఉండాలని చెప్పి ఎక్కువగా కోరుకునేది నేనేనండి. ఫ్రెండ్స్, మరి మనం అంత కష్టపడుతున్న ఇంట్లో డబ్బులు ఎందుకు ఉండట్లా? అసలు ఏంటి? కష్టపడుతున్నాం, పొద్దున్న పనులకి వెళ్ళిపోతాం, ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి. అయినా సరే పొద్దున ఒక క్యారేజీ రెడీ చేసేసుకొని ఉన్నదంతా సరిపెట్టుకొని హడావుడిగా పనికి వెళ్ళిపోయి పొద్దున వెళ్ళిపోతే మరి సాయంకాలం ఏ టైంకి వస్తామో ఎప్పుడు వస్తామో ఎవరికి తెలియదు. మరి ఇలాంటి మన ఈ కష్టతరాల్లో మన కష్టాలు ఎప్పుడు పోతాయి, అసలు మన బాధలు ఎలా పోతాయి అనే సమస్య గురించి మీకు ఎప్పుడైనా మీరు క్వశ్చన్ వేసుకున్నారా? ఎవరైనా సరే అప్పు ఎందుకు అవుతుంది? తెచ్చిన జీతం తెచ్చినట్టు ఉంటుంది, వ్యాపారం తెచ్చిన డబ్బులు వ్యాపారం తెచ్చినట్టుగానే ఉంటాయి, కానీ ఇంట్లో డబ్బులు ఉండవు, రూపాయి కూడా ఉండవు. మళ్ళీ ఎవరో ఒకళ్ళని ఒక రూపాయి 2 రూపాయలు అడగడానికి చేయి చేసేస్తాం. అంటే ఎలా అంటే తెచ్చిన సమయం అయిపోద్దో తెలియదు. మరి ఇంట్లో జరుగుబాటు కంటే ఆ రోజు ఎట్టొట్ట జరిగింది, కింద మీద పడతాం. భార్య పనిచేస్తుంది, భర్త పనిచేస్తారు. ఇద్దరు తెచ్చిన డబ్బులు ఏమైపోతే తెలియదు. పిల్లలను చదివించుకోవాలి. ఇన్ని కష్టాలలో మళ్ళీ నెత్తి మీద ఏదో చిన్న పిడుగు లాంటిది మళ్ళీ ఒక అప్పు వచ్చి నెత్తి మీద పడిద్దో, లేకపోతే ఏదో ఒక బాధ వచ్చి మీద పడిద్ది. మరి వీటన్నిటిని మనం తట్టుకొని గట్టిగా ఉండగలిగితే మనం కొంచెం కొంచెం ముందుకి వెళ్ళడానికి అవకాశాలు చాలా ఉంటాయి. అందరి ఇళ్లలోనే అయ్యే గోల. నేను పడి 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 అలాగే ఉన్నా. నా జీవితం అంతా సగం అలాగే. ఎందుకన్నా అంటే ఈ మాట, నేను దెబ్బలు తినేసా. ఈ ఇంట్లో విషయాలు చెప్పుకొని, ఎక్కడో విషయాలు చెప్పుకొని, ఇవన్నీ మనకి ఏంటంటే కాస్త మనశ్శాంతిని ఇస్తాయి అంతే. అయితే ఇప్పుడు జనాల్లో ఉండే ట్రెండింగ్ ఏంటంటే ఒక్కటే, మన ఇంట్లో అప్పు ఎలా తీర్చుకోవాలి, ఆ అప్పుని ఎలా తీర్చేసి మనం బయటపడాలి. ఒకరికి 1,00,000 ఉండొచ్చు, ఒకరికి 2 లక్షలు ఉండొచ్చు, ఒకరికి అంత మించి అప్పులు ఉండొచ్చు. వాళ్ళ అప్పులు తీర్చలేక ఆ ఏరియాలో నుంచి ఇంకో ఏరియాలోకి వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే ఆ ఏరియాలో ఉండడం వల్ల మొహం చూపించలేక. అది ఏ అప్పు అయినా కావచ్చు. చిన్న తరహా ఉన్నవాడికి చిన్న అప్పు తీర్చలేరు, పెద్ద తరహా ఉన్నప్పుడు పెద్ద అప్పులు వాళ్ళు తీర్చడానికి చాలట్లా. మరి ఎట్లా ఏంటి సమస్య? ఎక్కడుంది సమస్య? అంతా మనలోనే ఉంది ఫ్రెండ్స్. బాగా అర్థం చేసుకోండి. మనకి తెలియకుండా మనం కొన్ని అప్పుల్లో ఊబిల్లో కూరుకుపోతాం. తెలియకోకుండా ఈఎంఐలు, తెలియకుండా క్రెడిట్ కార్డులు ఇలాంటివి తీసుకోవడం వల్ల చాలా సమస్యల్లో చాలా మంది ఇరుక్కుపోయారు. ఇక్కడ ఏంటంటే ఎవరన్నా ఏదైనా లోన్ ఇస్తారంటే మనకి తెలియకోకుండానే ఏం చేస్తారంటే, అబ్బా డబ్బు ఇస్తున్నారు, అటు 1,00,000 రూపాయలు ఇస్తున్నారు, లేదంటే 1,50,000 ఇచ్చేస్తున్నారు, ఇంకేమన్నా మనం తీసేసుకుందాం, మన ఇంట్లో అప్పులను తీర్చేసుకుందాం, లేకపోతే మనం అది కొందాం ఇది కొందాం అని చెప్పేసి ఏదేదో ఊహించేసేసుకొని ఆ అప్పు తీసుకుంటారు. తీరా అప్పు తీసుకున్న తర్వాత దానికి కొంత వడ్డీ మినహాయించుకున్న తర్వాత ఆ డబ్బులు మన చేతికి వచ్చిన తర్వాత అప్పుడు దాకా ఆగుతారంటే ఆ తర్వాత చూద్దాంలే, ఈ అప్పు తర్వాత ఇద్దాంలే, ఇప్పుడు ముందు మన సమస్య ఏంటి, ఏదైనా తెచ్చేసుకుని తినేద్దాం, అలాగే బట్టలు కొనేసుకుందాం. అసలు తీసుకున్నది దేనికి? ఏదైనా అప్పు తీర్చుదామని ఈ అప్పు తీసుకుంటారు. అంతేనమ్మా? అంతేనా సమస్య? మావిడిని అడుగుతున్నాడే, అంతేనా సమస్య? అట్టాగే కదా మనం అప్పులు అయ్యాం. అది మనం ఆ రకంగా ఇంట్లో భార్యతో మాట్లాడుకొని మనం కూర్చొని పేపర్లన్నీ రెడీ చేసేసుకొని ఎవరి దగ్గరికి వెళ్ళి సంతకాలు పెట్టేసి ఆడిచ్చిన డబ్బు వెనక ముందు ఆలోచించకుండా ఎంత వడ్డీ వేస్తాడో చూసుకోకుండా మనం అప్పు తీసేసుకుంటాం. తీరా చూస్తే ఆడిచ్చే అసలేమో కానీ వడ్డీ బారుడు అంత ఉంటది. కానీ ఎవరు లెక్కలు వేసుకోండి. 1కి 2 సార్లు మీరు లెక్కలు వేసుకోండి. నేను ఒక దాంట్లో చూసి తీసుకుంటే నాకు ఒక లెక్కగా నేను 30,000 రూపాయలు తీసుకున్నానండి, ఉన్నమాట చెప్తున్నా. దానికి 8,500 రూపాయలు వడ్డీ వేశారు. ఏదో తీసుకున్నాలే ఒక చెత్తలోను. ఆ చెత్తలోను గురించి కూడా చెప్పాలి మీకు. ఎందుకంటే మనం ఎందుకు అప్పులు పాలైపోతాం? పేరు చెప్పను, నీకెందుకు అవన్నీ. సమస్య ఏంటంటే ఇలాంటి కొన్ని లోన్లు తీసుకొని మనం ఆగమైపోతాము. అర్థం చేసుకోండి. మా ఆవిడ చెప్పొద్దు అంటుంది. చెప్పడం కాదు, నాకు జరిగింది.
నేను ఒక ఫూల్ని, నాకు తెలియకుండా తీసుకున్నాగా, మరి లెక్కలు చూసుకోవాలగా. ఎవరైతే ఏమైందండి నిజాలు మాట్లాడడానికి, ఏదన్నా మనం తీసుకునేటప్పుడు అవన్నీ మనం పరిచిగా చూసుకొని మనం ఎంత వడ్డీ, ఎంత ఏంటి, ఎంత కడుతున్నాం ఏంటి అన్ని సమస్యలు తీసుకుంటే ఇంకో అప్పు తీసుకోకుండా మనం గ్యారంటీగా ఉంటాం. మరి అప్పులు పాలవుతున్నాం అంటే ఎందుకు అవుతాము? చేతికి వచ్చేది 20,000, పోయేది 10,000, అది ఇది కలిపి మళ్ళీ కట్టేది ఇంకో 10,000, మొత్తం 40,000 అవుతాయి. ఇవన్నీ ఆలోచించుకోవాలి. చదువు లేని వాళ్ళు ఏంటంటే, కొంచెం తెలియని వాళ్ళు ఏంటంటే ఈ తీసేసుకొని ఇరుక్కుపోతున్నారు కొంతమంది. మరి అలాంటి అప్పులు చేయకోకుండా మీరు బయటపడాలంటే ముందుగా మీరు చేయాల్సింది ఒక్కటే కష్టపడి పని చేసుకొని ఉన్న దాంట్లో సంతోషంగా బతకడానికి చూడండి. ఎక్కువగా అది కొనేద్దాం, ఇది కొనేద్దాం, ఇంట్లో ఇది లేదు, అది లేదు, మనం అది చేసేద్దాం, ఇది చేసేద్దాం అని లేనిపోయిన అప్పులన్నీ తెచ్చేసుకొని నెత్తిమీద పెట్టి ఆ అప్పులు కట్టలేక ఇబ్బందులు పడి ఆ అప్పుకు ఇంకో అప్పు పెట్టి మీరు ఎంతమంది ఇందులో ఉన్నారు, ఎంతమంది ఇరుక్కుపోయారు. అది అది అందరూ మీ సొంతం. అది ఇప్పుడు ఇది తీరిపోద్ది అనుకుందాం, ఇది తిరిగిపోయిందిలే అని చెప్పేసి ఇంకో అప్పు తీసుకుంటాం. అంటే చేసే తప్పు మందే, వాళ్ళదేం కాదు, వాళ్ళ తప్పులేం లేవు అక్కడ. వాడు ఇస్తాడు, మీకు ఎంతనే ఇస్తాడు. తీర్చుకునే దమ్ము మీకుందా అంటే నాకు కూడా, మీకేని కాదు, తీర్చుకునే దమ్ము నాకుందా? తీర్చుకునే దమ్ము ఉంటే తీర్చాలి. తీర్చలేకపోతే తెలియకుండా, లెక్కలు తెలియకోకుండా చేస్తే ఇరుక్కుపోతాం, పైగా అప్పు తీరదు. అదేమనంటే ఆడు చెయ్యి మంచిది కాదు, ఆడు చెయ్యి ఇవ్వడం వల్ల నేను అప్పులు పాలైపోయి చెప్పి మళ్ళీ వాళ్ళని తిట్టుకోవడం. అంటే ఇక్కడ ఏంటంటే మన మైండ్ సెట్ అనేది పర్ఫెక్ట్గా లేదు. మనం ఈ బాకీల నుంచి బయటపడాలంటే ఒక్కటే మార్గం, ఇంకో అప్పు చేయకోకుండా మీరు అక్కడతో ఆగిపోయి ప్రశాంతంగా, హ్యాపీగా, జెన్యున్గా ఉండే ఏదన్నా మీకు ఒక అవసరం వచ్చి అప్పు కావాలంటే చేసుకొని దాని నుంచి అభివృద్ధి పెరగడానికి చూడండి. అప్పులు చేయడానికి కాదు. అప్పులు చేస్తే ఇల్లు అల్లకోలం అయితే సంసారం నాశనం అయిపోద్దండి. నాకు తెలిసింది ఏంటంటే, నేను అలాంటి అప్పులు చేసి చాలా 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 ఇబ్బందులు ఎదుర్కొని చాలా వరకు నరుక్కొని వచ్చి ఏదో కొద్దో గొప్ప నాకు చిన్న అప్పులు ఉన్నాయి. ఇది ఈ 2 నెలల్లో నాకు ఈ అప్పులు మొత్తం తీరతాయి, నేను ప్లాన్ చేసుకున్నాను, తీర్చేస్తాను. అలాగా మీరు కూడా ఏదన్నా ప్లాన్ ఉంటే అప్పులు తీర్చడానికే చూడండి తప్ప అప్పు తీసుకోవడానికే చూడద్దు. మీకు తప్పదు అనుకుంటే, ప్రాణం మీదకి వస్తే తప్ప అప్పు తీసుకోకూడదు. ప్రాణం మీదకి వచ్చిందనుకో తప్పదప్పుడు. కాబట్టి ఫ్రెండ్స్, మీ అందరికి ఏంటంటే ఈ విషయం చెప్పడానికి కారణం ఏంటంటే, చాలామంది ఏంటంటే ఈ అప్పులు అయిపోవడానికి కారణం కూడా, ఇళ్లలో సమస్యలు రావడానికి కారణం కూడా, మీరు కష్టపడుకోకుండా ఉచితంగా రావాలంటే ఎయ్యి రావు ఫ్రెండ్స్. మనం కష్టపడితేనే డబ్బులు వస్తాయి. మనం వ్యాపారం చేయండి, లేదంటే నెల జీతాలుగా చేసుకోండి, హ్యాపీగా కుటుంబాలని నడుపుకోవాలి. అంతేగాని నాకు వాళ్ళెవరో డబ్బు ఇస్తున్నారు, అది వీళ్ళెవరో డబ్బులు ఇస్తున్నారు అని ఆశకి పోయి వాడి దగ్గర నుంచొని మీ టయాన్ని వేస్ట్ చేసుకునే కంటే మీరు సొంతంగా మీ సొంత కాళ్ళ మీద ఏదో ఒక చిన్న ప్లాన్ చేసుకొని, అవసరమైతే నెల 2 నెలలు సంవత్సరం కష్టపడి ఆ డబ్బులు దాచుకొని చిన్న వ్యాపారం చేయడానికి ట్రై చేయండి. చిన్న వ్యాపారానికి చెయ్యటానికి ట్రై చెయ్యండి. ఆ వ్యాపారం మిమ్మల్ని, మీ కుటుంబాన్ని రక్షిస్తుంది. ఇందులో పర్ఫెక్ట్, నో డౌట్. మీరు ఎన్ని పుస్తకాలన్నీ తిరిగేసుకోండి, ఎన్ని యూట్యూబ్లోనే చూసుకోండి. ఫ్రెండ్స్, ఎందుకు చెప్తున్నానంటే, మీరు మాత్రం ఒకటే నా సజెషన్, మీకు నచ్చితే నాకు కామెంట్ పెట్టండి, తప్పేం లేదు. ఎందుకంటే ఇక్కడ జీవిత సత్యాలు ఎందుకు చెప్తున్నానంటే, ఒకటే మార్గం. అందరికీ తెలుసు అయినా సరే అప్పులు అయిపోతారు. మనం చెప్తానే ఉంటాం, అయినా చేస్తారు, చెప్తానే ఉంటాం, అయినా చేస్తారు. నేను చేశా, నాకు చెప్పారు, నేను చేశా, నా తలకాయ నొప్పులు నాకు. ఫ్రెండ్స్, మరి ఇలా మనం మాట్లాడుకుంటే చాలా వస్తాయి. కేవలం నేను ఏంటంటే, మీరు డెవలప్ అవ్వాలంటే మీ ఇంట్లో రూపాయి అప్పు ఉండకూడదు. నేను నెక్స్ట్ 2 months తర్వాత నా ఇంట్లో రూపాయి అప్పు లేకుండా చేయడానికి నేను ప్లాన్ చేసుకుంటున్నాను. అలాగే మీరు కూడా అతి కొద్ది టైంలోనే అప్పు తీర్చేసి ఒక చిన్న వ్యాపారం పెట్టుకొని దాని మీద డెవలప్ అవుతారని చెప్పి నా చిన్న ఆశ. మా వెంకట్రావు బ్లాగ్స్ తరఫున మీరు ఎవరైనా సరే ఇప్పటి నుంచి అయినా సరే వచ్చిన డబ్బును జాగ్రత్తగా ఆదా చేసి చిన్న అప్పులు ఏమైనా ఉంటే తీర్చి అందులో నుంచి మీరు బయటపడతారని చెప్పి నేను ముఖ్యంగా మిమ్మల్ని కోరుకుంటున్నాను. మా వీడియో మీకు నచ్చినట్టయితే కొత్త సబ్స్క్రైబర్స్ ఎవరైనా వస్తే లైక్ చేసి సబ్స్క్రైబర్ చేసుకొని షేర్ చేయండి. ఎందుకంటే ఈ అప్పుల వల్ల జీవితాలు చాలా వరకు తల మొలకలైపోయి, అంతేనమ్మా, మావిడితో మాట్లాడుతున్నాను, ఆమె కూడా ఏమంటుందో తెలియాలి కదా, అంతేనా?
ఎలా? అప్పులు ఉంటే బెస్టా, అప్పులు లేకపోతే బెస్టా? అప్పులు లేకపోతే బెస్ట్. అప్పులుంటే మాత్రం మన జీవితాలు ఎదగవు. మనం ఎక్కడేసిన గొంగళి అక్కడే. నేను 1కి 100 సార్లు చెప్తాను, ఎందుకంటే ఆ పొరపాట్లు నేను చాలా చేశాను. లేకపోతే ఈ పాటికి నేను చాలా చాలా డబ్బు దాచుకోవాల్సింది, ఒక స్థలం కొనుక్కోవాల్సింది. కానీ ఈ అప్పుల వల్ల అప్పుల ఊబిలో కూరుకుపోయి నేను కూడా చాలా ఇబ్బందులు పడ్డాను. నా ఇబ్బందులు మీకు రాకూడదు. సొంతంగా కొత్తగా ఎవరైనా ఇప్పుడు మాత్రం ఈ వీడియో చూస్తే మీకేమన్నా నచ్చితే ఇక నేనైనా అప్పులు ఆపేసి అప్పులను ఎలా తీర్చాలని మాత్రమే చూడండి. ఒక రూపాయి పోగు చేసి ఆ రూపాయితో చిన్న వ్యాపారం పెట్టండి. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ రోజే కంటెంట్ అర్థం చేసుకొని మీరు లైక్ చేసి సబ్స్క్రైబర్ చేసుకొని కొత్త వాళ్ళు షేర్ చేయండి, అర్థం చేసుకోండి. నెక్స్ట్ మంచి కంటెంట్తో మీ ముందుంటా. మీ వెంకట్రావు. కామెంట్ మర్చిపోబాకండి, మీకు రిప్లై కంపల్సరీ ఇస్తా. ఓకేనా ఫ్రెండ్స్? ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ ఫ్రెండ్స్. లైక్ కనీసం కొన్ని లైక్లైనా వస్తాయని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. అర్థం చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ సో మచ్.